ఒకరోజు బుజ్జి పిచ్చుక దొంగతనంగా దెయ్యం మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు కోసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఊరిస్తూ తింటూ ఉంటుంది. అప్పుడు లూసీ పావురం బుజ్జి పిచ్చుక దగ్గరకు వచ్చి, ఓ బుజ్జి, ఆ మామిడికాయ ఎక్కడిది? కొంపదీసి ఆ దెయ్యం తోట నుండి దొంగతనంగా తీసుకువచ్చావా ఏంటి? ఏహే ఆపు, ఏ మాట వస్తే నోటికి ఆ మాట అనేస్తావా? నాకు దొంగతనం చేయవలసిన అవసరం ఏంటి చెప్పు? నాకు ఏమైనా డబ్బులు కరువా? నేను అసలే రిచ్ కిడ్ని, తెలుసా నీకు? అని అంటూ ఉండగా ఆ మామిడి తోట దెయ్యం అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఓ బుజ్జి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా మామిడి తోటలో పండ్లు కోయొద్దని? నా కంటికి చిక్కకుండా వచ్చి రోజు పండ్లు అన్నీ కోసుకొని తింటున్నావు. ఈరోజు నిన్ను వదిలిపెట్టను అని బుజ్జి పిచ్చుకను బాగా కొడుతుంది దెయ్యం. అప్పుడు లూసీ పావురం దెయ్యంతో ఇలా అంటుంది. అక్క, బుజ్జిది తప్పే అక్క. ఇంకెప్పుడు నీ మామిడి తోటలో పండ్లు కొయ్యదు. ఈ ఒక్కసారికి క్షమించు అనగానే దెయ్యం క్షమించి వదిలేస్తుంది. ఏంటి బుజ్జి, నువ్వు రిచ్ కిడ్డువా? మామిడి పండ్ల దొంగతనం చూస్తేనే అర్థం అవుతుంది నువ్వెంత రిచ్ కిడ్డువో అని నవ్వుకుంటుంది లూసీ పావురం. పాపం బుజ్జి పిచ్చుక సిగ్గుతో తల వంచుకుంటుంది.